ప్రతి సవాళ్లతో కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఆందోళనకు దిగిన హరీష్ రావును, మాజీ మంత్రి హరీష్ రావును, అదే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను, పలువురు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎక్కడకు తీసుకువెళ్తున్నారు చెప్పకుండా కూడా సిటీ చుట్టూ తిప్పినట్టుగా కూడా అటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కూడా తమ వాహనాల్లో పోలీసు వాహనాలను వెంబడించారు. హరీష్ రావును ఎటు తీసుకువెళ్తే తాము కూడా అక్కడికి ఆయన వెంటే వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుకున్న పరిస్థితి. సో హరీష్ రావును చివరికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా కూడా పోలీసులు తెలుపుతూ ఉన్నారు. మన విజువల్స్ లో చూస్తున్నాం. రైట్, మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి భూపాలరెడ్డి గారు. నమస్తే. నమస్తే అమ్మా. రైట్, ఎట్లా చూస్తున్నారు? మొత్తంగా కూడా హరీష్ రావు అరెస్ట్ చేశారు, కంచన్బాగ్ బిఎస్ కు కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. ఇది రాక్షస పాలన జరుగుతా ఉంది తెలంగాణలో. వాళ్ళే సవాల్ విసురుతారు, మంత్రులే సవాల్ విసురుతారు. మీ తెలంగాణ భవన్కే వస్తా, చర్చలకు సిద్ధమా అని వాళ్ళే సవాల్ విసురుతారు. సవాల్ విసిన దానికి కల్వకుంట్ల తారక రామారావు గారు, హరీశ్వరరావు గారు వాళ్ళు ఇచ్చిన టైంకే తెలంగాణ భవన్కి వచ్చింది. వచ్చినప్పుడు ఒక మంత్రి, ఒక క్యాబినెట్ కు సంబంధించిన హోదాలో ఉన్న వ్యక్తులు సవాల్ విసిరినప్పుడు రావాలి కదా. కేటీఆర్ గారు, హరీశ్వరరావు గారు వచ్చారు కదా టైంకు. వచ్చినప్పుడు అంటే రాలేదు అంటే చేత కాలేదు అన్నట్టే కదా, మీరు తప్పు చేసినట్టే కదా. మీరు ఏదైతే ఛాలెంజ్ చేసిండ్రో ఆ ఛాలెంజ్ నుంచి మీరు వెనకకి తీసుకున్నట్టే కదా. అక్కడికి రాకుండా ఓకే గన్ ఫండ్ అని అమరవీరుల స్థూపం దగ్గరికి మీరు పోయినప్పుడు ఓకే మీరు వీటికి రాలేకపోతున్నారు, మీకు చేత కాదు మేమే వస్తున్నామని మనకి హరీశ్వరరావు గారు మరి ప్రేమిస్తే ఆయనని ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆడికే వస్తాము, ఏడికైనా వస్తాం, మా దగ్గర నీతి నిజాయితీ ఉంది, మేము ఏదైనా కరెక్ట్గానే మాట్లాడుతున్నాం, ఈ తెలంగాణ ప్రజలకు లాభం జరగాల్సిన ప్రతి విషయంలో మేము దేనికైనా సిద్ధమని హరీశ్వరరావు గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ ఇద్దరు కూడా మరి అక్కడికి బయలుదేరితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఏమి చిత్రహింసలు ఇవి, ఏమి ఆరాటం వీళ్ళది, ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ప్రజలు గ్రహిస్తలేరు అనుకుంటున్నారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తున్నారు? ఇది పద్ధతి కాదది. ఓకే మీకు దమ్ము లేని వాళ్ళు, చేతగానటువంటి వాళ్ళు, మీకు సత్తా లేనటువంటి వాళ్ళు, మీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతుల మోకాళ్ళు ఇట్టిన వాళ్ళు అయితే మరి సవాళ్ళు ఎందుకు విసిరాలి? సవాళ్ళు విసిరకండి. మీ దగ్గర సమాధానమే లేనప్పుడు మీరు ఎందుకు సమాధానం మన ఛాలెంజ్ ఎందుకు చేయాలి? ఇవన్నీ ఆలోచన చేసుకొని ముందుకు సాగాల. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఫెయిల్యూర్ అవడం, తర్వాత వీళ్ళు చేస్తున్న ప్రతి అంశం కూడా ఫెయిల్యూర్ అవడం. మొన్న నల్గొండకు వచ్చి అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి రారి అంటున్నాం. ఏం అసెంబ్లీకి రావాలి? అసెంబ్లీ పెట్టినప్పుడేమో మీకు చేత కాదు, మాట్లాడడానికి రాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద హరీశ్వరరావు గారు కానీ, కేటీఆర్ కానీ ఎమ్మెల్యేలు మాట్లాడితే, మా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడితే మీరు సమాధానం చెప్పలేక ఏదో కారణాలు పెట్టుకొని మరి వాయిదా వేసుకొని పోతున్నటువంటి సందర్భం. ఇప్పుడు అసెంబ్లీ పెడితే అసెంబ్లీ రమ్మంటారు. ఇవన్నీ చేతగాని వాళ్ళు చేసే పనులు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఒకటే ఆలోచన చేయండి, తెలంగాణలో ఏం మాట ఇచ్చింది? రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 3 సార్లకు కలిపి 15,000 రూపాయలు ఇస్తున్నారు. 15,000 రూపాయలు ఇస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. 4,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సింది ఇస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. తులం బంగారం ఇస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇవన్నీ నిలదీస్తుంటే లోపల కాలుతుంది, ఏం చేయలేనటువంటి పరిస్థితి. నిన్న యాదాద్రి టెంపుల్ కి, లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ కి నిన్న కమిటీ వేసిండ్రు. అరే ముగ్గురు వేస్తారా? పోనీ మన తెలంగాణ వాళ్ళు లేరా? ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు లేరా? చైర్మన్ ని నేను ఒక్క నిమిషము వేయండి.
భూపాల్ రెడ్డి గారు, అంటే కంచన్బాగు పిఎస్ కు మాజీ మంత్రి ఇప్పుడు అక్కడే ఉన్నారా? అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇంకా మొత్తంగా కూడా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అందరూ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఎక్కడున్నా హరీశ్వరరావు కింగ్, వాళ్ళు ఎక్కడ తిప్పినా ఏం చేసినా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కింగ్. ఎంత వేల మంది లక్షల మంది లేచినా వాళ్ళు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుని అందరూ అలీబాబా అలీబాబా దొంగలు అన్నట్టు అందరూ ఒక దగ్గర ఉన్నా అందరు కలిపి ఒకటే సమాధానం చెప్పగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళని నువ్వు ఎక్కడ తిప్పినా, ఏ గల్లీ తిప్పినా, ఏ పోలీస్ స్టేషన్ తిప్పినా, ఏ భారతదేశంలో ఎక్కడ తిప్పినా వాళ్ళు వీరులే. మన వాళ్ళ నిజాయితీ ఎంతో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెన్ని గంటలు తిప్పు కానీ ప్రజలల్లా చులకన అవుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మీరిచ్చినటువంటి హామీ, మీరిచ్చినటువంటి ఛాలెంజ్ కు మీరు తప్పించుకుంటుంటే ఇంకేమనాలి? ఆలోచన చేసుకోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి భూపాల్ రెడ్డి గారు. అయితే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా కూడా హీట్ ఎక్కిపోయాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లతో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. పొద్దు నుంచి కూడా మనం చూస్తున్నాం, అటు కాంగ్రెస్ కార్యకర్తలు సవాళ్లు విసిరారు, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రతి